Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్ మనం లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ మీకు కావాల్సిన ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఖచ్చితంగా కింద ఇచ్చిన మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఎగ్జామ్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలి, అసలు బీటెక్లో కరెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అన్న కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా ఉంది, చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక వెరిఫై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ ఫర్ ది ఫంక్షన్ f of x is equal to x square minus 4x minus 3 on 1, 4. సో ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేయాలి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరమ్ అంటే, సో ఈ కండిషన్స్ అప్లై చేసి మనం వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి, f ఈజ్ ఎ ఫంక్షన్ f of x ఇచ్చిన ఫంక్షన్ కనుక మనకి ఫస్ట్ కండిషన్ కంటిన్యూస్ అయి ఉండాలి. సో f ఈజ్ కంటిన్యూస్ ఆన్ a, b. సో a, b అంటే ఇచ్చిన ఈ పాయింట్స్, f of x ఫంక్షన్ అంటే ఇచ్చిన ఈ ఫంక్షన్ అనమాట. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, అది కంటిన్యూస్ అయి ఉండాలి. నెక్స్ట్ అది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. సో f ఈజ్ కంటిన్యూస్ ఆన్ a, b అండ్ f ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ a, b. అలాంటప్పుడు ఖచ్చితంగా దెన్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ పాయింట్ సి, ఒక పాయింట్ సి అనేది ఉంటుంది, ఖచ్చితంగా అది ఏ అండ్ బి మధ్యలోనే ఉంటుంది. అర్థమైంది కదా. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, అది కంటిన్యూస్ అయి ఉండాలి. రెండోది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. అండ్ మూడోది ఏంటంటే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయినప్పుడు ఖచ్చితంగా ఏ అండ్ బి మధ్యలో ఉండే ఒక పాయింట్ సి అనేది ఉంటుంది. సో 1 and 4 మధ్యలో ఖచ్చితంగా ఒక పాయింట్ సి అనేది ఉంటుంది. అది ఉందా లేదని తెలుసుకోవాలంటే ఫార్ములా ఇది, f' c is equal to f of b minus f of a by b minus a. సో క్లియర్ కదా. సో సింపుల్, ఇచ్చిన ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ అని మనం చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియబుల్ అని చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన సి వాల్యూ ఇచ్చిన ఈ పాయింట్స్ మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి, ఇది పాలినామియల్ ఫంక్షన్. పాలినామియల్ ఫంక్షన్ అయినా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా, ఎక్స్పోనెంటల్ ఈ ఫామ్లో ఉన్న ఫంక్షన్ అయినా, లేదా లాగ్లో ఉన్న ఫంక్షన్ అయినా, ఇవన్నీ కూడా కంటిన్యూసే. సో మనకి ఇచ్చిన పాలినామియల్ కాబట్టి ఇదేంటి కంటిన్యూసే. సో గివెన్, నోట్ చేసుకోవాలి, గివెన్ f of x గివెన్ ఫంక్షన్ is a polynomial. ఏంటి, గివెన్ ఫంక్షన్ is a polynomial. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఇది డిఫరెన్షియబుల్, మనం దీనికి డెరివేషన్ అప్లై చేసి చూసుకుందాం. ఓకే, సో f'(x), సో f'(x) is equal to x స్క్వేర్ కి డెరివేషన్ అప్లై సేమ్ వస్తుంది, మనకి 2x వస్తుంది. ఓకే, సో 2x ఈ పవర్ ఏదైతే ఉందో మన కోఎఫిషియంట్ లో వస్తుంది, 2 - 1 1, కాబట్టి 2x మైనస్ 4x, 4x కి అప్లై చేస్తే x కి అప్లై సేమ్ వస్తుంది, 1 వస్తుంది. అంటే 4 × 1 ఎంత, 4a, అంటే -4. 3కి అప్లై చేస్తే 0, కాన్స్టెంట్ కదా 0, అది అక్కర్లేదు ఇంకా. సో f of x కి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొచ్చింది, f'(x) is equal to x స్క్వేర్ అప్లై చేస్తే 2x మైనస్ 4x అప్లై చేస్తే 4 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం క్లియర్ అయినట్టు, కంటిన్యూస్ ఇంకా డిఫరెన్షియబుల్ రెండు క్లియర్ అయినట్టు, అది నోట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కండిషన్ అయినా f is continuous. So f is continuous on closed values ఏంటి 1, 4. okay, and next f is differentiable. So differentiable on ఏంటి open 1, 4. ఓకే, ఓపెన్ ఇంటర్వల్స్ 1, 4. ఇప్పుడు మనం ఏం చేయాలి, సి వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములా ఏంటి, f' c is equal to f of b minus f of a by b minus a అన్నమాట. సో f' c వాల్యూ ఏంటి, ఫస్ట్ మనకి ఇక్కడ మనకు అనుకున్నాం కదా, f'(x) ఎంత, f'(x) ఏమొచ్చింది మనకి 2x మైనస్ 4 కదా. అలాంటప్పుడు f'(c) ఏంటి అంటే x ప్లస్లో c పెట్టుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది మనకి 2c మైనస్ 4, అంతే కదా. x ప్లస్ c ఉంది కాబట్టి 2 వేసుకున్నాం, ఈ x ప్లస్ c పెట్టాం,
మైనస్ 4 అంటే ఎఫ్ డాష్ సి వాల్యూ ఏంటి 2c మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కావాలి మనకి. సో అసలు ఏ వాల్యూ ఎంత 1 అండ్ బి వాల్యూ ఎంత 4 ఇచ్చిన గివెన్ ఇది. సో మనకి ఫస్ట్ ఏం కావాలి ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ బి కావాలంటే అసలు గివెన్ ఫంక్షన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 3. సో ఇక్కడ మనకి ఏం కావాలి బి అంటే ఎంత 4 ఇచ్చిన దాన్ని బట్టి. సో ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ మైనస్ 4 ఎక్స్ వాల్యూ ఎంత 4 మైనస్ 3. ఓకే క్లియర్ అర్థమైంది కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఫంక్షన్, అందులో మనకి బి కావాలి కాబట్టి బి వాల్యూ 4 అని తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇదిగోండి ఎక్స్ అంటే 4 మైనస్ 3. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ ఎంత 16, ఇది కూడా 16 మైనస్ 3. సో ఈ 16 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది మైనస్ 3 మిగులుతుంది. సో మనకి ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత మైనస్ 3 అన్నట్టు. ఎఫ్ ఆఫ్ బి మైనస్ 3 క్లియర్ కదా. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ చేయాలి మనం. సో ఎఫ్ ఆఫ్ ఏ, సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ 1 అని అర్థం. సో ఎక్స్ ప్లస్ 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ 1 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ నెక్స్ట్ మైనస్ నెక్స్ట్ 4 into 1 మైనస్ 3. సో ఏమొస్తుంది 1 మైనస్ 4 1 4 మైనస్ 3 ఏమొస్తుంది మనకి అప్పుడు 1 మైనస్ 7 మైనస్ 6 వస్తుంది. ఓకే కదా 1 మైనస్ 7 మైనస్ 6. సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుని మైనస్ 6 పెట్టాను. సో నెక్స్ట్ బి వాల్యూ ఎంత, సో బి వాల్యూ 4 ఏ వాల్యూ ఎంత 1 4 మైనస్ 1. ఓకే కదా. సో నెక్స్ట్ ఏంటి 2c మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. మీకు అర్థమైంది కదా మైనస్ 3 పెట్టుకున్నాను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. 4 మైనస్ 1 ఎంత సింపుల్గా 3. ఓకే సో ఇది ఒకసారి క్లియర్ చేసుకుందాము. నెక్స్ట్ 2c మైనస్ 4 2c మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3 ప్లస్ 6 ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. ఓకే మైనస్ 3 ప్లస్ 6 3 కింద 3. ఓకే సో 3 సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 2c మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు 1. సో 3/3 ఎంత 1. సో మనకి c వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ మైనస్ 4 అవతల పంపించుకోండి. 2c ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 ఎంత 2c ఇజ్ ఈక్వల్ టు 5. ఓకే సో c వాల్యూ కావాలి కాబట్టి 2 అవతల పంపించండి. c ఇజ్ ఈక్వల్ టు 5/2. సో 5లో సగం ఎంత 2.5. ఓకే సో c వాల్యూ ఎంత వచ్చింది మనకి 2.5. సో 2.5 అనేది 1 and 4 మధ్యలో ఉంటుంది కదా 1 and 4 మధ్యలో 2.5 ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఏంటి c బిలాంగ్స్ టు a అండ్ b. కాబట్టి మనకి ఏం వెరిఫై అయినట్టు మనకి లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వెరిఫై అయినట్టు అది నోట్ చేసుకోవాలి. ఓకే హెన్స్ ఓకే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వెరిఫైడ్. మీన్ వాల్యూ థీరం వెరిఫైడ్. థీరం వెరిఫైడ్. ఓకేనా దాట్స్ ఇట్. సో క్లియర్గా అర్థమైంది కదా. సో ఇచ్చిన ఫంక్షన్ని మనం ఏం చేస్తాం ఫస్ట్ ఇది పాలినామియల్ కాబట్టి కంటిన్యూస్ నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇచ్చిన ఫంక్షన్ని డిఫరెన్షియబుల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి మనం సి వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సి వాల్యూ కోసం ఫార్ములా తీసుకున్నాం ఎఫ్ డాష్ సి అని. అందులో మనం ఏం చేసాము ఫస్ట్ ఎఫ్ డాష్ సి కనుక్కున్నాం వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. తర్వాత ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ చేసి కనుక్కున్నాం. తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఫైండ్ చేసి ఇక్కడ తీసుకున్నాం. బి అండ్ ఏ వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్స్లో ఇచ్చిన పాయింట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ సింపుల్గా సాల్వ్ చేసుకున్నాము. మనం సి వాల్యూని 2.5 అని తెచ్చుకున్నాం. సో ఇచ్చిన ఏ కామ బి అంటే ఏంటి 1,4 మధ్యలో 2.5 ఉంటుందని ప్రూవ్ చేసుకున్నాం. హెన్స్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వెరిఫైడ్ అని నోట్ చేసుకున్నాం. ఇవి గుర్తుపెట్టుకోండి సింపుల్గా సాల్వ్ చేసుకుని ఎలాంటి సమ్ వచ్చినా సరే. ఓకే స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇదే మోడల్లో ఏ సమ్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ క్లాస్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.